అండి. నమస్తే అండి. పర్లేదు పర్లేదు. అందరికి నమస్కారం. నేను వెంకటేశ్వర గారు ఆవేదనగా మాట్లాడారు కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. హ్మ్. వారి సమస్యకు పరిష్కారం నా దృష్టిలో రాజకీయాలకు అతీతంగా విచారణ జరగాలి. అన్ని రాజకీయ పార్టీ లోపాలు వచ్చాయి కాబట్టి జనసేన పార్టీ చొరవ తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కేసు మీద విచారిస్తే వైసీపీ వాళ్ళు రాజకీయ కక్ష అంటారు. చంద్రబాబు నాయుడు గారి పాత మద్యం కేసు విచారణ రమ్మంటే తెలుగుదేశం కక్ష అంటారు. రెండు కేసులకి సిబిఐకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. పాత సిట్, ఈ సిట్టు, చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్రెడీ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నారు. ఏమనంటే ఈ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి, వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు కాబట్టి ఆ సిట్ అయితే జగన్ గారి చేతిలో ఉంటుంది, ఈ సిట్ అయితే చంద్రబాబు గారి చేతిలో ఉంటుంది కాబట్టి రెండు సిట్లు నమోదైనటువంటి పాత కేసులు, చంద్రబాబు గారి కేసులు, జగన్ గారి కేసులు రెండు కలిపి సిబిఐకి ఇచ్చేస్తే వాళ్ళు తేల్చేస్తారు కదా. సహకరించండి రెండు పార్టీలు. ఆ ప్రతిపాదన జనసేన పెడితే బాగుంటుంది. ఢిల్లీలో మొత్తం సెట్ అయిపోతాయి. ఆ సాహసం చేస్తే ఒకసారి అందరూ కలిసి ఢిల్లీలో ఇచ్చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ కొట్లాడుకోవచ్చు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చివరి అస్త్రాలు అవన్నీ ఇప్పుడేం ప్రయోగించరు ఎవరు కూడా. ఇంకా 4 ఏళ్ళు ఉంది, చాలా ఓపిక ఉండాలి టైం. కాబట్టి గవర్నర్ గారిని కలిసి బహుశా నేను రేపు పత్రికల్లో ప్రధాన వార్త ఏమొస్తుంది అనుకుంటున్నానంటే కొన్ని పత్రికల్లో గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే. బహుశా దానికోసం వెళ్ళాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని రేపు పత్రికలు రాబోతాయి వార్తలు. కాబట్టి రేపు సాయంత్రం మీ డిబేట్ కూడా అదే కావచ్చాం. అజీర్ గారితో గత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసుకు పర్మిషన్ అడిగేస్తున్నారు చంద్రబాబు గారు. ఈయన పోయి ముందే భయపడిపోయినాడు అని చెప్పి మొన్న ఒక వార్త చూశాను. మిథున్ రెడ్డి గారిని ఎందుకు గెలవట్లేదు జగన్ గారు అంటే అట్టనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించేస్తారంట. ఒక టీవీ డిబేట్ చూసినా ఏకంగా అడిపి పరామర్శిస్తే అట్నే పంపించేస్తారంట రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఇట్లాంటి డిబేట్లు పెట్టుకుంటా మనం మాట్లాడుకుంటే ఏం బెంగళూరులో అరెస్ట్ చేస్తే వద్దన్నారా, తాడేపల్లి అరెస్ట్ చేస్తే పోలీసులు అనుకుంటే పెద్ద సమస్య. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. పాత ప్రభుత్వాలు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం అనుకుంటే కష్టం. ఇప్పుడు వర్తమాన ప్రభుత్వాలు అనుకుంటే కేసుతో సంబంధం లేకుండా కూడా విచారణ పేరుతో అరెస్టులు చేయొచ్చు. ఈ విషయం నేను చెప్పడం కాదు, కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కోర్టులకు ఒక మెమోను ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని యథాలాపంగా రిమాండ్లు ఇచ్చేస్తున్నారు, అటు ఇయ్యద్దని. అంటే రిమాండ్లు రావడం పోలీసులు పెట్టడం, మీరు 14 రోజులు రిమాండ్ అనడం వద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే కోర్టులు కేసులు వాయిదాలు ఎట్లా జరుగుతాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అవినీతి ఈ కేసులకు సంబంధించి నేను ఇప్పుడు సింగపూర్లో చంద్రబాబు గారు ఉపన్యాసం విన్న తర్వాత నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఏంటంటే 4 ఏళ్ళు కూడా అరెస్టులు, కేసులు, ఈ చర్చలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల అంశం పక్కకు పోతాం. ఇప్పుడు సింగపూర్లో కూడా చంద్రబాబు గారు మాట్లాడింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయారు, దాన్ని పునర్నిర్మించాలి, మీరు అందుర్రాన్ని. కాబట్టి ఈ చర్చ ఎంత ఎక్కువ నడిస్తే అధికార పార్టీకి అంత నష్టం. ఈ రోజు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీరు అనుకున్నటువంటి మేనిఫెస్టో, మీరు అనుకున్నటువంటి ప్రజలకు ఏదైతే చేయదలుచుకున్నారో అది ఫోకస్ లోకి వస్తే అధికార పార్టీకి లాభం, ప్రజలకు లాభం. అది వదిలేసి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే చర్చనీయాంశం అయితే అది పెద్ద ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళపైన ఆరోపణలకు ఉన్నట్టు విలువ ప్రతిపక్షంలో వచ్చే వాళ్ళకి ఉండదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, చేయొచ్చు అనుకుంటే పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఏమవుతుంది అనేది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పైన మా దీపక్ రెడ్డి అన్న మాట్లాడినంత ఫెరోసస్ గా మా జిల్లా వాళ్ళు ఊరు మాట్లాడలా. అదొక విచిత్రం. చిత్తూరు జిల్లా వాళ్ళు ఊరు ఈ బహుశా ఈ డిబేట్ అయిన తర్వాత మా దీపక్ అన్న ఏమన్నా మెయిల్ పంపించి మాట్లాడండి బాబు, డిబేట్లు అందరూ ఇదే అడుగుతున్నారు, చిత్తూరు జిల్లా తెలుగుదేశం ఊరు మాట్లాడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మేమే మాట్లాడుతున్నాం అని చెప్పి ఇంకేమైనా పంపిస్తేమో రేపు ఏమైనా ప్రెస్ మీట్లు పెడతారో తెలియదు. కానీ చిత్తూరు జిల్లా తెలుగుదేశం వాళ్ళు జనసేన ఊరు మాట్లాడలా. మళ్ళీ రాష్ట్రం అంతా పెద్దిరెడ్డి గారి గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. మరి భయమా వ్యూహం మాట నాకు తెలియదు, మీరే చెప్పాలి. కాబట్టి పాయింట్ ఏంటంటే రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లోనే అరెస్టులు జరగడం అనేది దురదృష్టకరం. తప్పు ఒప్పులు తేల్చాలనుకుంటే పెద్ద సమస్య కాదు. నేను ఉదాహరణకు అంటాను, మదనపల్లి ఫైల్స్ కాల్పినాయి కదా వర్మ గారు. అవును, మదనపల్లిలో ఆర్డీఓ పాలసీ కలిసి ఎన్ని రోజులు అయింది, దానిపైన ఒక్కరినైనా పైన చర్య తీసుకున్నారు. ఎప్పటికీ 1 year అయిపోతాం. మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ పెద్దిరెడ్డే తగలబెట్టాడు, పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉన్న ఆర్డీఓ తగలబెట్టి, ఇది కదా ఆరోపణ. ఒక్కరిపైన యాక్షన్ తీసుకున్నారా? కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయాలనుకున్నాడు, ఆరోపణే కదా. అరెస్ట్ కూడా జరిగాయి. ఏమైంది? 1 year అయింది. ఎవడు కూల్చేయడం తెలియదు, ఏమీ తెలియదు. ఇట్లా ఆరోపణలు చేసేసి తీవ్రంగా ఆ తర్వాత దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే రేపు నిజమైన మీరు ఆరోపణలు ప్రజలు నమ్మరు. ఇది ఆరోపణల కోసం ఆరోపణలు. ఇప్పటి వరకు ఈ 1 year లో వర్మ గారు ఓకే పురుషోత్తమ్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఢిల్లీలో